కాళేశ్వరం ప్రాజెక్టు కేసు సీబీఐకి అప్పగించాలనే పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి సీబీఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. కేఏ పాల్ వేసిన పిటిషన్ పైన నేడు వాదనలు విననుంది. పార్టీ ఇన్పర్సన్ గా ఆయన వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ ప్రకటించింది. హైకోర్టు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని తెలియజేసింది. దర్యాప్తునకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని సీబీఐ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసు సీబీఐకి అప్పగించాలనే పిటిషన్ పై ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, హైకోర్టులో ఈ రోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి సీబీఐకి అప్పగించాలనే పిటిషన్ వేశారు కేఏ పాల్. వాదనలు ఏ విధంగా జరగబోతున్నాయి? సీబీఐ ఎంట్రీ ఇవ్వబోతుందా ఈ కేసులో? కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ కూడా గతంలో ప్రభుత్వం పైన ఆరోపణలు రావడం, దానికి సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది ఒకవైపు. కానీ ఇప్పుడు కేఏ పాల్ హైకోర్టులో దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేశారు. మేము కేసు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేశారు. దీనిపైనే ఈ రోజు హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరికొద్ది సేపట్లోనే కేఏ పాల్ పిటిషన్ పైన విచారణ జరిపి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయనేది కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా విజిలెన్స్ రిపోర్ట్ తర్వాత చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు కేఏ పాల్ ప్రభుత్వం విచారణ కాకుండా సిబిఐ విచారణ జరిపించాలి, అప్పుడే వాస్తవాలన్నీ కూడా బయటికి వస్తాయని చెప్పేసి ఆయన పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ పైనే మరికొద్ది సేపట్లో వాదనలు కూడా జరగనున్నట్టు తెలుస్తుంది. సురేష్, అయితే ఒకవేళ ప్రభుత్వం కానీ హైకోర్టు ఆదేశిస్తే సీబీఐ అయితే తప్పకుండా ఈ కేసును వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని విచారణ జరిపే అవకాశాలు ఉంటాయి అని తెలుస్తోంది. ఒకవేళ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని విచారణ జరిపినట్లయితే వారు కొన్ని అయితే అడుగుతున్నారు, దర్యాప్తుకు ఏవైతే అవసరమవుతాయో వనరులు, సౌకర్యాలు కావాలంటూ వాళ్ళు కోరుతున్నారు. సో ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు అవసరమయ్యే అవకాశాలు ఉన్నాయి? గత ప్రభుత్వంలో కేసీఆర్ తెలంగాణలో సిబిఐ విచారణకి అనుమతి లేకుండా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సిబిఐ ఎంట్రీ ఉండదు తెలంగాణలోకి అని చెప్పేసి కూడా గత ప్రభుత్వం అవలంబించింది. కానీ ఇప్పుడు కేఏ పాల్ ఈ సిబిఐ విచారణ జరిపించాలి, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన భారీ ఎత్తున అవినీతి జరిగింది, వాస్తవాలన్నిటిని కూడా నిగ్గు తేల్చాలని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. అయితే సిబిఐ కూడా విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే పూర్తి దర్యాప్తుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా మాకు అందిస్తే మేము ఖచ్చితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి హైకోర్టు ఒకవేళ కేఏ పాల్ పిటిషన్ పైన సిబిఐ దర్యాప్తు కొనసాగించాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసినా దర్యాప్తు చేయడానికి సిబిఐ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మనం రైట్, థ్యాంక్ యూ సురేష్.